అందరికీ ప్రేజ్ లార్డ్. మాకు లాస్ట్ మంత్ ఇంకా ఈ మంత్ నేర్పించిన లెసన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మేరీ చూస్ టు లిసన్ టు జీసస్. దేవుడు మేరీ, మార్తా ఇంకా మరియా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మరియా దేవుని బోధన వింటుంది. మార్తా అనేక పనులు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు మార్తా వెళ్ళి దేవునితో దేవా మరియాని కూడా నాతో పంపించు, నేను ఒక్కదాన్ని పని చేసుకోవాలా అంటే మరియా ఎన్నుకున్న పని అని చెప్తాడు. అప్పుడు దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే మనం దేవునికి కొంత సమయాన్ని ఎప్పుడు కేటాయించాలి. మనకి ఇజ్రాయేలులకు ముందు న్యాయాధిపతి లేనప్పుడు వాళ్ళు తప్పిపోతారు. అప్పుడు వాళ్ళు ప్రార్థించగా దేవుడు వాళ్ళకి మొదటి న్యాయాధిపతిని ఒద్నీయేలుని పంపిస్తాడు. ఆయన కొన్ని నెలలు వాళ్ళు సంతోషంగా పీస్ఫుల్గా ఉంటారు. దాని తర్వాత మళ్ళీ ఒద్నీయేలు చనిపోయిన తర్వాత మళ్ళీ దారి తప్పిపోతారు. అప్పుడు మళ్ళీ ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళకి ఏహూదుని పంపిస్తాడు. ఏహూదు ఉన్నంత కాలం కొంత సంతోషంగా ఉండి దాని తర్వాత మళ్ళీ దారి తప్పిపోతారు. అప్పుడు దేవుడు వాళ్ళని కానానీయులకు అప్పచెప్తాడు. అప్పుడు కానానీయులు వాళ్ళని బానిసలా చూస్తారు. అప్పుడు శంగర్ వచ్చి పరిపాలించిన కొన్ని రోజులు సంతోషంగా ఉంటాడు. శంగర్ దీని తర్వాత దీని నుండి మనం ఏం నేర్చుకోవాలంటే మనం ఎన్నిసార్లు పడిపోయినా కూడా దేవుడు మనల్ని లేవనెత్తుతాడు మనం మొదలుపెట్టినప్పుడు. నెక్స్ట్ శంకర్ చనిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ తప్పిపోతారు. అప్పుడు విజ్ఞానీయులకు కణనీయులకు అప్పచెప్తాడు. అప్పుడు దెబోరాతో అందరూ మళ్ళీ ప్రార్థించగా ఇశ్రాయేలీయులు ప్రార్థించగా దెబోరాకి దేవుడు ప్రత్యక్షమయ్యి మాట్లాడతాడు. అప్పుడు నువ్వు బారాకుని పిలిచి అతను ఎత్తపడ్డాడు అని చెప్తాడు. అప్పుడు బారాకుని పిలిపిస్తే బారాకు నమ్మాడు దేవునిలో. అప్పుడు దేవుడు బారాకు నువ్వు కూడా నాతోటి రా, అప్పుడే నువ్వు సిసెరాని ఓడిస్తావు అని దెబోరా బారాకుతో చెప్పినప్పుడు అమ్మో నాకు భయము, నేను వెళ్ళను అన్నప్పుడు నువ్వు కూడా నాతోని రా అన్నప్పుడు సరే నేను వస్తాను అని దెబోరా అన్నది. కానీ ఒక స్త్రీ సిసెరాని చంపేసింది అని అంటారు. అంటే ఏం పర్వాలేదు, నువ్వు కూడా నాతోని రా అంటారు. అప్పుడు వెళ్ళినప్పుడు తాబేరు కొండ వద్ద 9,000 ఇనుపరథములు మునిగిపోతాయి. సిసెరా ఇనుపరథాలు వర్షం వల్ల. అప్పుడు సిసెరాని ఓడించి దెబోరా ఒక పాట పాడుతూ తాబేరు కొండ మీద నుంచి వచ్చింది. అప్పుడు దెబోరా తర్వాత దెబోరాను ఇజ్రాయేల్ యొక్క తల్లి అని పిలుస్తారు. మొదటి స్త్రీ యొక్క అధిపతి. దీని గురించి మనం ఏం నేర్చుకోవాలి అంటే మనం అనేక శ్రమలలో ఉన్న మనం దేవుణ్ణి ప్రార్థించాలి. దాని తర్వాత దెబోరా తర్వాత వాళ్ళు మళ్ళీ తప్పిపోయినప్పుడు విజ్ఞానీయులకు దేవుడు వాళ్ళని అప్పచెప్తాడు. అప్పచెప్పినప్పుడు విజ్ఞానీయులు కణనీయుల కన్నా చాలా దారుణంగా వాళ్ళని ట్రీట్ చేస్తారు. పంట చేతికి వచ్చేటప్పుడు వాళ్ళు వచ్చి మొత్తం తీసుకుంటారు. అప్పుడు వాళ్ళు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు మళ్ళీ గిద్యోనును ఎన్నుకుంటాడు. యోవాసు కుమారుడైన గిద్యోను గానుగా అనే చోటున అతను వీల్ కొట్టుకుంటుంటే దేవుని దూత అతనికి ప్రత్యక్షమయ్యి నీవు ఎత్తపడ్డావు, నీవు విజ్ఞానీయులను ఓడించి
చిన్నది అని చెప్తాడు. అప్పుడు నువ్వు నాకు బలిని అర్పించు అంటే, నువ్వు నిజంగా దేవుడు అంటే నేను నీకు బలిని అర్పిస్తాను, నువ్వు దాన్ని తినాలి అని చెప్తాడు. అప్పుడు సరే అని అతను కొట్టినవితో ఒక పొంగిన రొట్టెలను చేసి తీసుకొని వస్తాడు. అప్పుడు దూత వాటి మీద నీళ్లు పోయి అని చెప్తుంది. అప్పుడు పోసినప్పుడు ఆమె కర్రతోని వాటిని ముట్టగానే వాటికి మంట వస్తుంది. అప్పుడు దాన్ని చూసి గిద్యోను, నేను దేవుడు నాతో మాట్లాడాడు అని చాలా సంతోషపడతాడు. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే, దేవుడు ఎన్నిక లేని వారిని తన పని కోసం యూజ్ చేసుకున్నాడు.